ఈపీఎఫ్ చందాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వడ్డీని మరో వారం రోజుల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. జూలై 15 నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాలో 1.44 లక్షల కోట్ల వడ్డీ సొమ్ము జమ కానున్నట్లు తెలియజేశారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇప్పటికే వడ్డీ జమకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతోందని సంబంధిత అధికారులు వెల్లడించారు. 2-3 రోజుల్లో పూర్తయిన తర్వాత వారంలోగా చందాదారుల ఖాతాలో వడ్డీ జమ కానుంది. గతంలో ఈపీఎఫ్ నిధుల వార్షిక వడ్డీని ప్రకటించిన కొన్ని నెలల తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లో చందాదారుల ఖాతాలో వడ్డీ జమ అయ్యేది. అయితే ఈసారి ఆటోమేటెడ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో ఈ ప్రాసెసింగ్ సమయం తగ్గిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా తెలిపారు. ఈపీఎఫ్ఓ తాజాగా సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పేరుతో కొత్త డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో ఈపీఎఫ్ఓకు చెందిన ప్రాంతీయ ఫీల్డ్ ఆఫీసులు సొంత డేటాబేస్లను నిర్వహించాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కొత్త వ్యవస్థలో వీటన్నిటిని ఒకే జాతీయ డేటాబేస్ కిందకు తీసుకొచ్చారు. దీనివల్ల ఖాతాదారుల రికార్డులన్నీ ఒకే చోట ఉండనున్నాయి. ఫలితంగా ఈపీఎఫ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఇకపై దేశంలోని ఏ ఈపీఎఫ్ ఆఫీస్ నుంచైనా చందాదారుల రిక్వెస్ట్లను ప్రాసెస్ చేసే వీలుంటుంది. దీనివల్ల ఈపీఎఫ్ ఖాతాదారులకు సేవలు వేగంగా అందుతాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు చందాదారుల కోసం ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను తీసుకొస్తున్నట్లు ఈపీఎఫ్ఓ ప్రకటించింది. ఇకపై చందాదారులు ఈ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత తమ పీఎఫ్ బ్యాలెన్స్లు, క్లెయిమ్లు, స్టేటస్లతో పాటు ఇతర సేవలను ఒకే చోట పొందవచ్చు. గతంలో ఇందుకోసం వేర్వేరు పోర్టల్స్ ఉండేవి. ఇక ఆటోమేటెడ్ క్లెయిమ్ పరిమితిని కూడా ఈపీఎఫ్ఓ 1,00,000 నుంచి 5 లక్షలకు పెంచింది.